కాంగ్రెస్ సిగ్గుపడాల్సిన లెక్క ఏంటంటే స్వతంత్ర భారతంలో వాళ్ళు చేసిన పని ఇంత, ఈ 10 ఏళ్లలో జరుగుతున్నది ఇంత, అది లెక్క కట్టడంలో ఫెయిల్యూర్కి సజీవ సాక్ష్యం తాజాగా విద్యుత్ రైలు బ్రిటిష్ వాళ్ళ టైంలో ప్రారంభమైంది. విద్యుత్ లైన్లు అన్నటువంటి అప్పటి నుంచి బిగిన్ చేస్తే ఈ 100 సంవత్సరాలలో ఎంత జరిగింది, టోటల్గా వరల్డ్లో ఇప్పుడు 4వ స్థానానికి చేరుకుంది భారతదేశం. రైల్వే లైను అమెరికా 2,20,044 కిలోమీటర్లు మొత్తం విద్యుదీకరించిన మార్గం 1929, కేవలం 0.87%. చైనా 1,59,000 కిలోమీటర్లు విద్యుదీకరించింది, కేవలం 1,19,000, 74.84%. రష్యా 1,05,000 రైల్వే సంబంధించిన లైన్లు ఉన్నాయి. అక్కడ 54,054 మాత్రమే, అంటే 51.48% మాత్రమే అక్కడ విద్యుదీకరించారు. అదే భారతదేశం 68,584 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంటాయి, 64,244 కిలోమీటర్లకి రైల్వే విద్యుదీకరించేశారు. ఏకంగా 94% అన్నటువంటిది. ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. మన దేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి విద్యుత్ లోకోమోటివ్లు 10,230, డీజిల్ ఇంజిన్లు కేవలం ఇప్పుడు 4,560 తగ్గించేశారు ఆ స్థాయిలో. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో 1961లో మన దేశం సొంతగా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రూపొందించింది. అప్పటి నుంచి చూసుకుంటే మనం నిదానంగా తీసుకుంటూ వచ్చాం. దేశంలో వరుసగా విద్యుత్ రైళ్లను ప్రవేశపెడుతూ వచ్చిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం 1930 తర్వాత వేగం తగ్గించుకుంది. స్వతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు ఇంకా అనవసరం అనుకుని ఆపుకోసుకుంది. 1947 మధ్య కేవలం 388 కిలోమీటర్లు మాత్రమే అప్పట్లో కరెంట్ లైన్ వేశారు. అంటే బ్రిటిష్ వాడు పోయే నాటికి మన దగ్గర 388 కిలోమీటర్ల కరెంట్ లైన్ ఉంది. స్వతంత్రం తర్వాత తొలి 5 ఏళ్ళు రైలు మార్గాల విద్యుదీకరణ అస్సలు లేదు. 51, 56 మధ్య 141 కిలోమీటర్లు చేశారు. 56, 61 మధ్య కేవలం 246 కిలోమీటర్లు అయ్యగారు జవహర్లాల్ నెహ్రూ గారి పర్యవేక్షణ. 1961 తర్వాత చూసుకుంటే కొత్త మార్గాలను ఎలక్ట్రిక్ విధానంలో చేపట్టేటటువంటి క్రమం ప్రారంభించుకుంటే అది కూడా పరిమితంగానే వచ్చింది. 90% ప్రాంతాల్లో డీజిల్ రైళ్లే నడిచినాయి. 1931లోనే మద్రాస్ బీచ్ స్టేషన్, తాంబరం స్టేషన్ మధ్య కరెంట్ రైళ్లను నడిపితే ఆ తర్వాత పురోగతి లేదు. 1980వ దశకంలో కదలిక వచ్చిన అత్యంత పరిమితంగా చేసుకొచ్చింది. విజయవాడ గూడూరు మధ్య అయితే 1976లో ప్రారంభమైన పనులు 80 నాటికి పూర్తయినాయి. తర్వాత వరుసగా విద్యుదీకరణ పనులు జరుగుతూ వచ్చినాయి. మన దేశానికి సంబంధించి అత్యంత వేగంగా పూర్తి చేసి ఇవాళ రోజున ఈ స్థాయిలో 94% విద్యుత్ లైన్లు కరెంటు తీసుకొచ్చింది మోడీ సర్కారే అని చెప్పాలి.